అన్నా ఇటు చూడనా. నమస్కారాలు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు శంకర్ పద్మశ్రీ గారు, రామకృష్ణ గారు, అలాగే ఇతర నాయకులందరినీ కలవడం జరిగింది. శ్రీరామ్ గారిని, అలాగే ఎందుకంటే ఈ రోజు ప్రజాస్వామ్యం పైన ఎవరినా ప్రశ్నిస్తే చంపేస్తాము అన్న స్టైల్లో గాజువాక తయారైంది. ఇది తెలుగు శక్తి ఖండిస్తుంది. ఈ రోజు అంటే నేను తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేయట్లా. ఇది వార్ బిట్వీన్ పల్లా శ్రీనివాస్ అండ్ బివి రామ్. ఇట్స్ ఎ పర్సనల్ వార్, నాట్ ఏ పార్టీ వార్. మరి ఈ రోజు నా పైన చేసిన దాడి 100 మంది పైన నేను చంపాలని చూశారు. కమిషనర్ పోలీసు గారు వెంటనే రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయ్యి ఆయన ఏసీపీ రాశారు. కానీ దురదృష్టం ఏంటంటే గాజువాక పోలీస్ స్టేషన్ సిఐ కానీ ఏసీపీ కానీ మాకు కమిషనర్ నుంచి ఫిర్యాదు రాలేదని చెప్పి అంటున్నారు. అంటే పల్లా శ్రీనివాస్ ఏ రకంగా మేనేజ్ చేస్తారో అర్థమవుతుంది. మనం చూసాం నిన్న పల్లా అన్న బిడ్డ అయిన కార్తిక్ బీవీ రామ్ పైన జరిగిన జాడి నేను ఖండిస్తున్నాను చెప్పారు. చాలు, ఆ ఇంటి పెట్టి చెప్పడం నిజంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు టీడీపీ కార్యకర్తలు భయపడుతున్నారు, నాయకులు భయపెట్టిస్తున్నారు పల్లా శ్రీనివాసరావు. కానీ రామ్ ముందు ఘట్టం భయపడం, ముందు రాజుకంటే భయంకరంగా ఉంటాడు. అందువల్ల ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వాన్ని నేను టీడీపీ పార్టీ అడగట్లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతున్నాను. నా పైన జరిగిన దాడి ఇది తెలుగు జాతి విశ్వ గురి చేసింది. ఒక వ్యక్తి పైన 100 మంది చేస్తే అడి చేశారంటే నన్ను చంపాలని చూశారు. ఆయన చేసిన అరాచకం అంతా గాజువాకలో. వైసీపీ కోవట్ ఒక బ్రోకర్. ఈ రోజు ఆయన పైన నేను సిబిఐకి కంప్లైంట్ చేశాను. 24th సిబిఐకి పోలీసుకి ఫిర్యాదు చేశాను యాక్షన్ తీసుకోమని. అంటే ఫిర్యాదు చేస్తే చంపేస్తా పెడతాను. నువ్వు నిజంగా నీతో అయితే నువ్వు ముందు రిజైన్ చేసి నువ్వే సిబిఐని కోరుకోవాలి. అది ఒక వేరే లక్షణం. కానీ నువ్వు ఈ రోజు వరకు మీడియా మాట్లాడి భయపడుతున్నావు. నీ మనుషుల చేత నన్ను తిట్టించావు, దాడి చేయించావు. సింహం భయపడదు. ఎందుకంటే ఆట నువ్వు మొదలు పెట్టావు, వేట అలవాటు నిజమించే మొదలు చేస్తున్నాను. ఈ రోజు అన్ని పార్టీలు వస్తున్నాను. నేను త్వరలోనే లోక్సత్తా కమ్యూనిస్ట్ పార్టీని వైసీపీని కూడా కలవబోతున్నాను. ఎందుకంటే నాకు న్యాయం కావాలి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నించవచ్చు, ప్రశ్నిస్తే చంపేస్తే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ మూసేమంటున్నారు. షేమ్ ఆన్ ద పోలీస్ డిపార్ట్మెంట్, షేమ్ ఆన్ ద హోమ్ మినిస్టర్. ఒక వ్యక్తిపై దాడి చేస్తే ఇప్పటిదాకా మీరు కేసు కట్టలేదంటే అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్ట లేనట్ట. అందువల్ల ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి ప్రజలు విశ్వసించి ఖండాల నుంచి వచ్చి ఈ రోజు ఈ ప్రభుత్వం గెలిపించాం. కానీ వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుంది? మొద్దు నిద్రపోతుంది. పవన్ కళ్యాణ్ పట్టా లేకుండా పోయారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఆ రోజు మీరు గుండెలు బాదుకొని ఏదో జగన్ పాలన అరాచకవారు, అంతకంటే అరాచక పాలన ఈ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. నేను బ్లేమ్ చేస్తున్నాను, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నాను. ఎందుకంటే దయచేసి ఆ వీడియో ఫుటేజ్ ఒక చూసినట్లయితే మొత్తం తెలుస్తుంది ఒక వ్యక్తిపై ఎలా దాడి చేశారనేది. ఇది విశాఖ సంస్కృతి కాదు. విశాఖపట్నం శాంతియుత విశాఖలో పల్లా శ్రీనివాస్ మాఫియా తయారాడు. అతను ఒకటే కొడుతున్నాను. ఇంకోటి కూడా చెప్తున్నాను, పల్లా కార్తిక్ వ్యక్తి నాకు అసలు పరిచయం లేదు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పల్లా కార్తిక్ నా వెంటుండి నడిపిస్తున్నారని చెప్పి పల్లా శ్రీనివాసరావు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. అంత ఇప్పటికైనా సరే నేను ఒకటే చెప్పబోతున్నాను, దీనికి అంతకీ కారణం మురళి అని ఉన్నాడు పల్లా దగ్గర. ఇదేమో చూసాం, పల్లా బర్త్డే అయితే హోర్డింగ్స్ లో కూడా వాడి ఫోటో ఉంది. వాడు ఎవరో సార్ ఒకప్పుడు ఈనాడు రిపోర్టర్. మరి ఈవేళ వాడు ప్రతి హోర్డింగ్స్ లో వాడి ఫోటో ఎందుకు అడుగుతున్నాను అంటే పల్లాకి మొత్తం అన్ని అతనే కలెక్షన్ కేంద్రించి మొత్తం సెటిల్మెంట్లు బ్రోకరేజ్ అన్ని ఈనాడు ఆ మురళి చేస్తున్నాడు. అంతేనా మురళిని పట్టుకొని ఎంకరేజ్ చేస్తే మొత్తం పల్లా భాగవతం మొత్తం పెట్టుకుని చేస్తాను. అందులో ఒకటే కోరుతున్నాను, ఈ ప్రభుత్వాన్ని దయచేసి పల్లా శ్రీనివాస్ పైన అరెస్ట్ డిమాండ్ చేస్తాం. అలాగే సీసీ ఫుటేజ్ ఈ రోజు సాయంకాలం లోపల కమిషనర్ పోలీస్ ప్రెస్ రిలీజ్ డిమాండ్ చేస్తారు. నాకు ఈ పోలీసుల మీద నమ్మకం పోయింది. ఎందుకంటే కమిషనర్ మీద నమ్మకం ఉంది. ఈ రోజు నమోదు చేసి కాబట్టి సిపిగా కలవబోతున్నాను. ఒకటే అడుగుతున్నాను, ఐ వాంట్ గన్ లైసెన్స్. ఎందుకంటే నన్ను ఎవరినో దాడి చేస్తే కాల్చి వాడేస్తాను. ఎందుకంటే నా రక్షణ ముఖ్యం. ఈ బీవీ రామ్ నా కోసం బతట్లా, తెలుగు జాతి కోసం బతుకుతున్నారు. తెలుగు ప్రజల్ని చంపాలని చూస్తున్నా ఇలాంటి నైవేద్యమైన పల్లా శ్రీనివాస్ ని అరెస్ట్ చేసే వరకు నిద్రపోమని చేస్తూ
తెలియజేస్తాను. జై హింద్.